AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చూస్తున్నాను కొండేటి. జిల్లాల ప్రత్యేక సంక్షిప్త సవరణ SIR కార్యక్రమాన్ని వేగవంతంగా పారదర్శకంగా అమలు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలోని ఎన్టీఆర్ నగర్ లో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవెల్ అధికారుల పనితీరును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎన్యూమరేషన్, ఓటర్ల ధృవీకరణ, మ్యాపింగ్, ఫారాలను పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించి BLOలతో మాట్లాడారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందించారా, ఎంత శాతం పంపిణీ పూర్తయింది, ఓటర్ల వివరాల మ్యాపింగ్ ఎంతవరకు పూర్తయింది, కొత్త ఓటర్ల నమోదు, ఫారాల డిజిటలైజేషన్ పురోగతి ఎలా ఉందనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడారు. ప్రతి అర్హత ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారం అందిందా అని తెలుసుకుని ఫారాలను పూర్తిగా నింపి వీలైనంత త్వరగా BLOలకు అందజేయాలని సూచించారు. ముఖ్యంగా 2004 సంవత్సరం తర్వాత జన్మించిన అర్హులైన యువత తమ తల్లిదండ్రుల వివరాలతో పాటు అవసరమైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో నమోదు చేసి సమర్పించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతుందని అన్నారు. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 98.6% పూర్తయిందని, మిగిలిన పంపిణీని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. పంపిణీతో పాటు ఫారాలను తిరిగి సేకరించి వాటిని డిజిటలైజేషన్ చేసి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న BLOలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే రెవెన్యూ యంత్రాంగం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం స్వచ్ఛమైన, ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమేనని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఓటరును సరైన పోలింగ్ కేంద్రానికి మ్యాప్ చేయడం అత్యంత కీలకమని, మ్యాపింగ్ శాతాన్ని పెంచడంతో పాటు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని BLOలను ఆదేశించారు. ప్రజలందరూ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై ఎన్యూమరేషన్ ఫారాలను సకాలంలో పూర్తి చేసి అందజేయడం ద్వారా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో RDO నన్నే సూర్యారావు, తహసీల్దార్ సునీల్ కుమార్, BLOలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.